జై అమరావతి. అమరావతి అది నా అమరావతి. ఆ పేరు పెట్టినందుకు మరణం లేని నగరమైందో లేక ఎంతోమంది ఎన్ని రకాలుగా నాశనం చేద్దామని ప్రయత్నించినా తిరిగి నిలబడినందువల్ల ఆ పేరు వచ్చిందో తెలియదు. కానీ అమరావతి ఎన్నటికీ మరణం లేనిదే. పురాణాలు, చారిత్రక వాస్తవాలు ఎన్నోసార్లు ఈ విషయాన్ని రుజువు చేశాయి. ఇక వర్తమానానికి వస్తే 2014 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగినప్పుడు రాజధాని లేని విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ఏది అన్న ప్రశ్న తెలుగు ప్రజలకే కాక దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉదయించింది. సాధారణంగా రాష్ట్రానికి మధ్య ప్రాంతంలో ఉన్నటువంటి విజయవాడ ఎక్కువ మంది ప్రజల దృష్టిని ఆకర్షించింది. అప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం వివిధ అంశాలను అధ్యయనం చేసి అమరావతిని రాజధానిగా నిర్ణయించింది. సరే, నిర్ణయం అయితే బాగానే ఉంది. కానీ నిర్మాణం ఎలా? ఇక్కడే రాజధాని నిర్వచనం మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. పరిపాలన కొనసాగించడానికి కొన్ని భవనాలు నిర్మిస్తే సరిపోతుంది. కానీ చంద్రబాబు నాయుడు గారి ఆలోచన వేరు. రాష్ట్రం సుమారు 17,000 కోట్ల లోటు బడ్జెట్తో ఏర్పడింది. రాబోయే రాజధాని నిర్మాణానికి భూములు, ఆర్థిక వనరులు మరింత భారం. రాజధాని కేవలం పరిపాలన కొరకే కాక రాష్ట్రానికి ఆర్థిక వనరుగా ఉపయోగపడాలని ఆయన భావించారు. అందుకొరకు పెద్ద మొత్తంలో భూములు కావాలి, నిర్మాణానికి డబ్బులు కావాలి. అప్పుడు వచ్చిన ఆలోచనే ఈ భూ సమీకరణ విధానం. రాజధాని నిర్మాణంలో భూ యజమానులను కూడా భాగస్వాములను చేస్తే వారు ఆర్థికంగా లబ్ధి పొందుతారు. అలాగే రాష్ట్రానికి ఒక ప్రపంచ స్థాయి రాజధాని నగరం రూపొందుతుంది. తద్వారా అభివృద్ధికి రాజధాని ఒక చోదక శక్తిగా ఉపయోగపడుతుంది అన్న విశాల దార్శనికతతో రూపుదిద్దుకుంది ఈ అమరావతి నిర్మాణం. ప్రభుత్వ నిర్ణయానికి శాసనసభలో అప్పటి ప్రధాన ప్రతిపక్షం కూడా సమ్మతించడంతో, చంద్రబాబు గారి దక్షతపై నమ్మకంతో 29,000 మంది రైతులు 34,000 ఎకరాల భూమిని రాజధాని నిర్మాణం కోసం భూ సమీకరణ పథకం ద్వారా ఇవ్వటం జరిగింది. ఆ సందర్భంలో నేను ఒక సమావేశంలో కూడా చెప్పాను. మా గ్రామంలో మన ప్రాంతానికి ఒక దశ పట్టింది. అది మహర్దశో దుర్దశో కాలక్రమేణా తెలుస్తుంది. ఎందుకంటే ఆ తర్వాత కాలంలో మేము 2 దశలు కూడా చూసున్నాం. ఈ భూ సమీకరణతో పాటే సహజంగా రాజకీయాలు మొదలయ్యాయి. భూములు ఇచ్చిన 29,000 మందిలో 2 ఎకరాలు అంతకన్నా తక్కువ భూమి యజమానులు 25,000 మంది ఉన్నారు. ఎక్కువ మంది నిరక్షరాస్యులు. వారికే కాదు అందరికీ కూడా ఈ వ్యవహారాలు కొత్త. కానీ కాస్త చదువుకున్నవారు కొన్ని రోజులకు అర్థం చేసుకున్నారు. కొందరికి నేటికి ఈ వ్యవహారాల మీద అవగాహన లేదు. వారికి ఆనాడు స్థానిక తెలుగుదేశం నాయకులు చెప్పింది ఒకటే: ఈ ప్రాంతానికి రాజధాని రావటం మన అదృష్టం, కాబట్టి నోరు మెదపకుండా భూములు ఇవ్వండి అని. వారిని నమ్మి చాలామంది ఇచ్చారు. కానీ ఈ ప్రక్రియలో సాధారణంగా వచ్చే ఇబ్బందులు, సమస్యల గురించి కాస్త ఆలోచించగలిగిన వాళ్ళు ఎవరైనా గొంతెత్తితే వారు నోరు మూయించారు. దాని ప్రభావమే ఈనాటికి పరిష్కారం కాని రైతుల సమస్యలు. సాధారణంగా వేరే ప్రాంతంలో ఇలాంటి సమస్యలు వింటే రచ్చబండ దగ్గర కూర్చొని ఒక టీ తాగి తాపీగా నా అభిప్రాయం చెప్పి నా పనిపై నేను వెళ్ళవచ్చు. కానీ ఇది రైతుల జీవన మరణ సమస్య, వారి బిడ్డల భవిష్యత్తు. ఏదైనా తప్పు జరిగితే ముందు తరాలు వీళ్ళని క్షమించవు. అందుకు చిన్న ఉదాహరణ, రాజధాని నిర్ణయం జరిగిన సందర్భంలో చంద్రబాబు గారు హైదరాబాద్లో ఉన్నటువంటి లేక్ వ్యూ గెస్ట్ హౌస్లో 300 మంది రైతులతో ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమయంలో రైతులకు ఇచ్చే గజాల విషయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు వారి మెహర్బానీ కోసం ఒక్కొక్క ఎకరానికి కనీసం 100 గజాల నష్టం కలిగించారు. ఎలా అంటే, చంద్రబాబు గారు మొదట చెప్పింది 800 గజాలు అయితే ఎకరానికి 1,200 గజాల నివాస స్థలం కోసం డిమాండ్ చేస్తూ రిప్రజెంటేషన్ ఇవ్వాలని మేము నిర్ణయించుకున్నాం. ఆ విధంగా సంతకం చేసి పంపితే దాన్ని 1,000 గజాలుగా మార్చి బాబు గారికి ఇచ్చారు. ఆయన దానికి అంగీకరించారు. తర్వాత సీఎంఓ వారు చెప్పింది ఏంటంటే, సీఎం ఆఫీస్ నుండి మీరు 1,200 కనుక అడిగి ఉండేట్లయితే కనీసం 1,100 ఇవ్వడానికి ఆయన ఆ రోజు సిద్ధంగా ఉన్నారు అని. అంటే చంద్రబాబు గారి ముందు తమ ప్రాబల్యం పెంచుకోవటానికి ప్రతి ఎకరానికి
100 గజాలు కనీస నష్టం కలిగించడం ఎంత దుర్మార్గం. అదే క్రమంలో పలుకుబడి కలిగిన నాయకులు తమ తమ స్వార్థానికి భూ సమీకరణ పథకాన్ని వాడుకున్న సందర్భాలు కోకొల్లలు. ఇవన్నీ గమనించిన సన్నకారు రైతులు వారిపై నమ్మకం కోల్పోయారు. దాని ప్రభావం తర్వాత జరిగినటువంటి అమరావతి ఉద్యమంలో ప్రస్ఫుటంగా కనపడింది. అలాగే 2019లో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి అమరావతి విధ్వంసానికి ఎలా ప్రయత్నించాడో అందరికీ తెలుసు. 3 రాజధానుల ప్రతిపాదన రాష్ట్రంలో వేరే ప్రాంత ప్రజలకి అంతగా పట్టించుకోవాల్సిన విషయం కాకపోవచ్చు. కానీ భూములు ఇచ్చిన అమరావతి ప్రజలకి వారి జీవితంలో ఊహించని ఉత్పాతం. భూములు ఇచ్చిన రైతుల్లో పెద్ద రైతులు లేదా 2014 నుండి 2019 వరకు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి లేదా వచ్చిన స్థలాల్లో కొంత అమ్ముకొని ఆర్థికంగా స్థిమితపడ్డవారు తమకు భవిష్యత్తులో రాబోయే నష్టాల గురించి గాబరా పడ్డారు. కానీ సామాన్య ప్రజలు మాత్రం మనోవ్యతతో తల్లడిల్లిపోయారు. ముఖ్యంగా మహిళలు తమ బిడ్డల భవిష్యత్తు తలుచుకొని కుమిలిపోయారు. ఎన్నికల్లో మనం ఒక పార్టీకి ఓటు వేసి తప్పు చేశాము అనుకుంటే ఆ తప్పు దిద్దుకోవటానికి 5 ఏళ్లలో మరో అవకాశం వస్తుంది. కానీ అమరావతి రైతులకు అవకాశం లేదు. వారిది, వారి ముందు తరాల వారి భవిష్యత్తు మొత్తం ఈ నిర్ణయాలపైనే ఆధారపడి ఉన్నాయి. అమరావతి ఉద్యమంలో మహిళలు అంతగా పోరాడటానికి కారణం అదే. తమ బిడ్డల భవిష్యత్తుపై ఆందోళన. దానికోసం ఏ పోరాటానికైనా సిద్ధపడ్డారు. 1631 రోజులు నిర్బంధాలను, అరెస్టులను, అణిచివేతను, కరోనాను దేన్ని లెక్క చేయలేదు. పోరాటం చేయలేని వారు మనోవ్యతతో సుమారు 200 మంది మరణించారు. వీటన్నిటికీ రాజకీయ కారణాలు లేదా అంకెల లెక్కలు కాదు ముఖ్యం. అమరావతి రైతుల భవిష్యత్తుపై బెంగ. సాధారణంగానే అమరావతి ఉద్యమంలో కూడా రాజకీయాలు చొరబడ్డాయి. రాజకీయంగా ఎదుగుదామనుకున్నవారు, ఉనికిని కోరుకున్నవారు ఒక్కసారిగా తెరపైకి వచ్చారు. ఆందోళనలో ఉన్న అమరావతి మహిళలు, రైతులు వారిని నమ్మారు. ఎవరు వచ్చి జై అమరావతి అంటే వారు తమవారే అనుకున్నారు. రాష్ట్రంలో అనేక ప్రాంతాల నుండి అలాగే విదేశాల్లో నుండి అనేక మంది తెలుగు ప్రజలు, అనేక మంది అమరావతి ఉద్యమానికి ఆర్థిక, నైతిక మద్దతు నిస్వార్థంగా అందించారు. అమరావతి ఉద్యమం విజయవంతమవటానికి అసలు కారకులు వీళ్ళే. కానీ సొంత ప్రయోజనాల కోసం ఉద్యమంలోకి వచ్చిన వారిలో ఇతర ప్రాంతాల వారే కాదు, అమరావతి ప్రాంత ప్రజలు కూడా ఉన్నారు. ఉద్యమాన్ని అడ్డుపెట్టుకొని రాజకీయ పదవులు ఆశించిన వారు, అలాగే ఉద్యమ విరాళాలను స్వంతానికి వాడుకున్నవారు అనేక మంది ఉన్నారు. వీరందరినీ గమనించిన రైతులు, మహిళలు కాలక్రమంలో వాస్తవాలు తెలుసుకున్నారు. దాని పరిణామమే ఈరోజు నాయకుల ప్రమేయం లేకుండా ఇన్ని గొంతులు అమరావతి నిర్మాణానికి ఎలుగెత్తటం. అలాగే భూములిచ్చిన రైతుల సమస్యలు 10 ఏళ్ళైనా పరిష్కరించబడలేదంటే సమస్య ఎక్కడుంది? అది అధికారులు, నాయకుల దృక్పథంలో. అధికారులు కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి, ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. అవేమిటంటే రైతులు ముందు, ఫార్మర్స్ ఫస్ట్ అన్న భావనతో వీళ్ళు పనిచేయాల్సిన అవసరం ఉంది. అధికారులు ఏదో మా డ్యూటీ మేము చేసాం, మా నిబంధనలు మేము పాటించాం అన్న ధోరణి వదిలిపెట్టండి. మీది ఉద్యోగ ధర్మం, రైతులది జీవన్మరణ పోరాటం. మీరైనా నాయకులైనా మీ కాలపరిమితి దాటితే వేరే ప్రాంతమో వ్యాపకమో ఉండొచ్చు. మాకు ఇదే ప్రాంతం, ఇదే వ్యాపకం, ఇదే మా పోరాటం. కడుపు నిండిన, పరపతి కలిగిన స్వార్థపూరిత రైతులను, చిన్న సన్నకారు రైతులను, అమాయకులను ఒకే ఘాటన కట్టొద్దు. 2014 నుండి నేను డిమాండ్ చేస్తున్న ఇంకొక విషయం, స్థానిక ఉద్యోగ కల్పనలో అమరావతి ప్రజలకు 10% రిజర్వేషన్ నిబంధనలకు వ్యతిరేకంగా ఇవ్వమని నేను అంటలేదు. భూములు ఇచ్చిన రైతుల కుటుంబాలకు 2 తరాలకు ఉపయోగపడేలా ఒక గుర్తింపు కార్డు, ఆ కార్డు ఉన్న వాళ్లకు అర్హతల ప్రకారం 10% రిజర్వేషన్. అందువల్ల రాజధాని నిర్మాణంలో మేము భాగస్వాములు అన్న భావన రైతులు కలుగుతుంది. ఇది మా రాజధాని అన్న భావన కలుగుతుంది. ఒక్క పిలుపుతో రైతులు 34,000 ఎకరాలు త్యాగం చేశారు అనేది చంద్రబాబు గారు పదే పదే చెప్పే మాట. అది నిజమే, ఒక ప్రపంచ స్థాయి వార్తే. కానీ ఇప్పుడు రెండో విడత భూ సమీకరణకు వెళితే
16,000 ఎకరాల్లో 8,000 ఎకరాలకు మించి వచ్చే పరిస్థితి లేదు అని కొంతమంది చెప్తా ఉన్నారు. కొంతమంది పక్క గ్రామాల వాళ్ళు చెప్తున్న మాట. అప్పుడు మన పరపతి ఎక్కడ? రెండవ విడత భూ సమీకరణ కొరకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని నిన్న ప్రకటించారు. మరొక 16,660 ఎకరాలు 6 గ్రామాలు. మంచిదే. దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకెళ్తున్నామని ముఖ్యమంత్రి గారు చెప్పారు. కానీ ఆ చెప్పే విధానం ఇంతకుముందు భూములు ఇచ్చిన రైతుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఉంది. రెండో విడత భూ సమీకరణ జరగకపోతే అమరావతి మున్సిపాలిటీగా మిగిలిపోతుంది అని చంద్రబాబు గారు చెప్పడం దురదృష్టకరం. మొదటి విడత భూములు ఇచ్చిన రైతుల సమస్యలు పరిష్కరించి అమరావతి అభివృద్ధికి రెండవ విడత లేదా మూడవ విడత ఎందుకు అవసరమో వివరించి ఉంటే అందరూ ఆమోదించేవారు. కానీ మున్సిపాలిటీగా మిగిలిపోతుంది అని అంటే రైతులను బెదిరించినట్ల, లేక అమరావతిపై వారికి ఉన్న నమ్మకాన్ని, ప్రేమని కించపరిచినట్ల. గత ప్రభుత్వ మంత్రులు, ముఖ్యమంత్రి అమరావతిని ఎడారి లేదా శ్మశానం అన్నారు అంటే వారికి అమరావతిపై ద్వేషం ఉంది కాబట్టి అన్నారని అనుకోవచ్చు. కానీ విశ్వనగరం అని ప్రజలకు అనేక సార్లు చెప్పిన చంద్రబాబు గారు రెండవ విడత లేకపోతే అమరావతి మున్సిపాలిటీగా మిగిలిపోతుంది అనటం చాలా బాధాకరం. ప్రభుత్వానికి మొదటి విడతలో లభించిన భూమి 54,000 ఎకరాలు. అందులో రైతుల సొంత భూమి 34,000 ఎకరాలు అయితే ఉమ్మడి భూమి 16,000 ఎకరాలు. ఉమ్మడి భూమి అంటే గట్లు, డొంకలు, కుంటలు, వాగులు మొదలైనవి. ఇవి కాక ఫారెస్ట్ ల్యాండ్ కానివ్వండి, లేదా ఎండోమెంట్ ల్యాండ్ కానివ్వండి, ఏదైనా మొత్తం కలిపి ఒక 4,000 ఎకరాలు. మొత్తం 54,000 ఎకరాల భూమి ప్రభుత్వానికి సమకూరింది. ఇప్పుడు రెండో విడతలో ప్రతిపాదించినది రైతులది సుమారు 17,000 ఎకరాలు. ఉమ్మడి భూమి ఇంకా ప్రభుత్వ భూమి ఏదైనా ఉంటే మొత్తం కలిపి 25 లేదా 26,000 ఎకరాలు సమకూరే అవకాశం ఉంది. అంటే రెండు విడతల్లో కలిపి సుమారు 80,000 ఎకరాలు. భవిష్యత్తులో మూడవ విడత లేదంటే నాలుగవ విడత అని ఈ మొత్తాన్ని 1,00,000 లేక 1,20,000 ఎకరాలకు చేయవచ్చు. ఇప్పుడు రెండవ విడతలో ప్రతిపాదించినది రైతులది సుమారు 17,000 ఎకరాలు. ఉమ్మడి భూమి ఇంకా ప్రభుత్వ భూమి ఏదైనా ఉంటే మొత్తం కలిపి 25 లేదా 26,000 ఎకరాలు సమకూరే అవకాశం ఉంది. అంటే రెండు విడతల్లో కలిపి సుమారు 80,000 ఎకరాలు. భవిష్యత్తులో మూడవ విడత లేదా నాలుగవ విడత అని ఈ మొత్తాన్ని 1,00,000 లేక 1,20,000 ఎకరాలకు పెంచవచ్చు. ఇంత మొత్తంలో రాజధాని నిర్మాణం అవసరమా అనేది ఒక ప్రశ్న అయితే, ఈ భూమి ఎలా ఉపయోగిస్తున్నారు అనే ప్రశ్న ప్రతి ఒక్కరు కలుగుతుంది. మొదటి విడత భూమిలో ప్రభుత్వం వద్ద 8,500 ఎకరాలు మిగులు భూమి ఉందని, దానిని దశల వారీగా అభివృద్ధి చేసి అమ్మితే అమరావతి నిర్మాణానికి వేరే నిధులు అవసరం లేదు, అమరావతి సెల్ఫ్ సస్టైన్డ్ ప్రాజెక్ట్ అని పదే పదే చెప్పి ఇప్పుడు భూమి లేదు, అందుకే రెండో విడతకు వెళుతున్నామంటే ఎలా అర్థం చేసుకోవాలి? అమరావతి అనేది కేవలం 29 గ్రామాల ప్రజలది కాదు, రాష్ట్రం మొత్తానిది అని మేము పదే పదే పాదయాత్రలో కానీ ప్రతిసారి కూడా చెప్పాం. కానీ ప్రభుత్వం భూమి వినియోగం పైన ఒక శ్వేతపత్రం విడుదల చేయాలి కదా. రెండో విడత ప్రతిపాదిత గ్రామాల ప్రజలు సహజంగా మొదటి విడత రైతులను సంప్రదిస్తున్నారు. ఇక్కడ అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యల గురించి వారికి వివరిస్తుంటే వారు భూ సమీకరణకు వెనకడుగేస్తున్నారు. వారికి ఎవరు సర్ది చెప్పి ఒప్పించాలి? మేము గట్టిగా దృష్టి సారించిన మరొక ముఖ్యమైన విషయం FSI, ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్. రైతులకు అత్యున్నతంగా అనుమతి లభించేది 2.8 మాత్రమే. కానీ అదే అమరావతిలో ప్రభుత్వం ఇతర సంస్థలకు తానే అభివృద్ధి చేస్తున్నటువంటి నివాస స్థలాలకు మాత్రం 4, 5, కొన్నిటికి 6 కూడా అనుమతిస్తుంది. అదేమంటే ప్రపంచ స్థాయి నగరం అంటారు. మరి అదే నగరంలో ఇతరులకు ఎక్కువ శాతం నిర్మాణానికి అనుమతులు ఇచ్చి రైతులకు అంత తక్కువ ఇవ్వటం ఏం న్యాయం? రైతులు చేసిన పాపం ఏంటి? భూములు ఇవ్వటమా? అంత తక్కువ FSI అంటే ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్కు అనుమతిస్తే రైతులు ఎంత నష్టపోతారో ఆలోచించారా? CRDA రైతులకు సుమారు 75,000 నివాస వాణిజ్య స్థలాలు ఇచ్చింది. వాటన్నిటిలో నిర్మాణాలు జరగాలంటే డెవలపర్లు రావాలి. తక్కువ FSI అనుమతితో ఏ డెవలపర్ వస్తాడు? రైతులు ఆ ప్లాట్లు ఏం చేసుకోవాలి? ఒక్క రాజధానిలో తప్ప చుట్టుపక్కల ప్రతి చోట, విజయవాడ కానివ్వండి, గుంటూరు కానివ్వండి, మిగతా ప్రాంతాలన్నింటిలో కూడా FSI నిష్పత్తి 5 నుండి 6 వరకు ఉంది. అప్పుడు నిర్మాణాలు ఎక్కడ జరుగుతాయి?
రాజధానిలో సామాన్యుడు ఒక అపార్ట్మెంట్ కొనే పరిస్థితి ఉందా? ఆ ఎఫ్ఎస్ఐ ఇచ్చిన తక్కువ ఎఫ్ఎస్ఐ ప్రకారం కనుక కడితే ఆ డెవలపర్ వాణిజ్య విలువలు లెక్కేసుకొని ఎక్కువ రేటుకి అమ్మితే తప్ప అక్కడ గిట్టుబాటు కాదంటే ఎవరు ఆ ఎక్కువ రేటుకి కొంటారు? ఇది రాజధానిలో రైతులు ప్లాట్లలో జరగబోయేటువంటి నిర్మాణాలకు చావు దెబ్బ కాదా? ఇటువంటిది జరిగిన ఇంకో విషయం ఏంటంటే, ఉద్యమాల్లో నేతలుగా చెప్పుకునే కొంతమంది ఏ విధంగానైతే 10 సంవత్సరాల క్రితం లేక్ వ్యూ గెస్ట్ హౌస్లో గజాల విషయంలో రైతులకి అన్యాయం చేసే విధంగా చేశారో, వాళ్ళే మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రి గారి ముందు ఎఫ్ఎస్ఐ పెంచనవసరం లేదు రైతులకి అని వాదిస్తున్నారంటే వాళ్ళని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఇటువంటి నాయకులను నమ్మి అమాయకపు చిన్న సన్నకారు రైతులందరూ మోసపోతూనే ఉన్నారు. రియల్ ఎస్టేట్ కోణంలో కాకుండా అమరావతి అభివృద్ధి కోణంలో అమరావతి లక్ష్యాన్ని చేరుకోవటం ముఖ్యం. నాయకుల మాటలు విని లేదంటే వాళ్ళ మాటలు విని కార్యాచరణ రూపొందిస్తే శృంగభంగం తప్పదు. అమరావతి ఉద్యమంలో ఒకవైపు రాజకీయ పోరాటం చేస్తూనే న్యాయ పోరాటానికి కావాల్సిన నిధులు రైతులు సమీకరించుకున్నారన్న విషయం చంద్రబాబు గారికి ఉద్యమం మొదలైన 2 సంవత్సరాలకు తర్వాత తెలిసిందంటే అది నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితి. అదేవిధంగా పార్టీ నాయకులు కొంతమంది ఏర్పాటు చేసిన సమావేశాల్లో రైతుల సమస్యలు పరిష్కరిస్తామని మాట ఇవ్వటం, కానీ అవి పరిష్కారం కాకపోవటం సంవత్సరాలుగా చూసాం. ప్రత్యామ్నాయ గళం ఊపిరి పోసుకుంటుంది ఇక్కడే, స్వప్రయోజనాల కోసం కాదు, రైతు భరోసాకి. అలాగే నాటికి నేటికి కూడా నాది కానివ్వండి, అమరావతి మా ప్రాంత రైతుల ఆలోచన ఒకటే, గమ్యం ఒకటే, విశ్వనగరిగా అమరావతి విలసిల్లటం, ఆ కలల సాకారాన్ని తోటి రైతులతో కలిసి మేము వీక్షించటం. అంతేగాని అమరావతి రైతులు మొదటి విడత భూ సమీకరణకి భూములు ఇచ్చిన రైతులు ఎవరూ కూడా రెండో విడత లేదంటే మూడో విడత భూ సమీకరణకి ఎవరూ అడ్డంకులకి చెప్పట్లేదు, వాళ్ళు వ్యతిరేకం కూడా కాదు. కానీ ఇక్కడి సమస్యలు మొత్తం పరిష్కరించి ఇదే నమ్మకాన్ని ఏదైతే ప్రతిపాదిస్తున్నారో రెండో విడత ఆ రైతుల్లో కలిగించిన రోజున అమరావతి నిర్మాణం చక్కగా జరుగుతుంది, ప్రభుత్వానికి కూడా కావలసినంత భూమి కూడా లభిస్తుంది. ఈ విషయాన్ని అధికారులు కానివ్వండి లేదంటే రాజకీయ నాయకులు కానీ తెలుసుకుంటే అందరికీ మంచిది. జై అమరావతి.